హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహా. ఈరోజు మేము చార్మినార్కి వెళ్ళబోతున్నాం. ఈ వ్లాగ్ అంతా మీకు చార్మినార్, అక్కడ స్ట్రీట్ షాపింగ్, వీలైతే స్ట్రీట్ షాపింగ్ మొత్తం చూపిస్తా, కవర్ చేస్తా, ఓకేనా? ఇంకా అక్కడ పవన్ నాకు చైన్స్, కమ్మలు అన్నీ కొనిస్తాడు అనమాట. నేను అట్లా వస్తానో కొనివా? అడిగితే చార్మినార్ కూడా రాసియాలి. ఓకే బాయ్స్. ఆ రోజు బస్ కోసం అయితే మినిమం 1.5 hours వెయిట్ చేసాం. ఎంతకి రాలేదు, ఫుల్ ఎండ ఉండే ఆ రోజు. ఎట్ లాస్ట్ బస్ అయితే వచ్చేసింది, కానీ అప్పటికే మా ఫేసెస్ చూడండి ఫుల్ ట్యాన్ అయిపోయింది. మేము స్టార్ట్ అయింది కూడా మంచి టైంలో స్టార్ట్ అయ్యాం. 3:30-4 అట్లా స్టార్ట్ అయ్యేసరికి అన్ని స్కూల్ వ్యాన్స్ అన్నీ వచ్చేసరికి అలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. మా ఇంటి నుంచి చార్మినార్ వెళ్ళడానికి 3 routes ఉన్నాయి మాకు. ఒకటేమో వయా అమీర్పేట్, ఇంకొకటేమో వయా హైటెక్ సిటీ, ఇంకొకటేమో హెచ్సియు డిపో. మేమేమో వెరీ లాంగ్ డ్యూరేషన్ బస్ ఎక్కినాం హైటెక్ సిటీ రూట్ నుంచి. అది మమ్మల్ని సిబిఎస్లో దింపడానికి 2.5 hours పట్టింది. ఇక ఫైనల్గా సిబిఎస్లో అయితే దిగిపోయాం. సిబిఎస్ నుంచి చార్మినార్కి ఒక 3 kilometers ఉంటుంది అనుకుంటా. సో మేమైతే ఆటో ఎక్కేసాం. మా ఫేసులు అప్పటికే ఫుల్ డల్ అయిపోయాయి. మేము వెళ్ళిన ముందు 2 days కొంచెం వెదర్ అనేది కూల్గా ఉంది. సో ఆ రోజు కూడా మంచిగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఫుల్ ఆ రోజు ఎండ మొత్తం. మా హస్బెండ్కి చూడండి పాపం చెమటలు కారిపోతున్నాయి. సిబిఎస్ నుంచి చార్మినార్కి per personకి వచ్చేసి 35 rupees తీసుకున్నారు. మా ఇద్దరు కలిపి 70 rupees. కానీ అక్కడ ఆటో చార్జెస్ మాత్రం చాలా హై చెప్తున్నారు. 1-2 kilometersకి కూడా బాగా రేట్ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మదీనా మార్కెట్ అన్నమాట. పెళ్లి షాపింగ్కి ఫేమస్. ఇక్కడ అన్ని దొరుకుతాయి, కుర్తాస్, మంచి మంచి శారీస్ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. చార్మినార్కి 500 meters ముందు నుంచే స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతాయి. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు కనిపెడుతుందా చార్మినార్? మేము వెళ్ళింది వీకెండ్ వెళ్ళాం, సాటర్డే రోజు. ఫుల్ రష్ ఉన్నారు. నాకు తెలిసి మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలోనే ఎక్కువ ఉంటారు చార్మినార్లో. ఇలా ఎంట్రీ అవ్వగానే జామకాయలు అండ్ మామిడికాయలు మంచిగా ఉప్పు కారం వేసి అమ్ముతున్నారు. ఫుల్ టెంప్ట్ అయ్యాను అవి చూసి. కానీ ఫస్టే మేము టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఏదైనా ఉంటే వచ్చేటప్పుడు తిందాంలే అని ఆగాము. ఇక్కడ చున్నీస్ ఉన్నాయి కదా, ఏది తీసుకున్నా 50 rupees. మనకు బయట ఇది 100 rupeesకి అమ్ముతారు. అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ ఈ డోర్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవి చాలా క్యూట్గా అనిపించాయి. మేము అలా వెళ్తుంటే మమ్మల్ని స్మెల్ అట్రాక్ట్ చేశాయి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డూప్ స్టిక్స్ ఉన్నాయి. అవి ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే తీసేసుకున్నాం. ఇక పర్ బాక్స్ వచ్చేసి 100 rupees ఆల్ మిక్స్ ఉంటాయి ఇందులో. ఈ ట్రైన్ టాయ్ వచ్చేసి నాకు తెలిసి 200 rupees. చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటివి చూసి. ఈ బాటిల్ ప్రైస్ వచ్చేసి అయితే 50 rupees. మాకు చాలా వర్త్ అనిపించింది. అందులో వాటర్ కొన్నే పడతాయి కదా అనుకోవచ్చు. మేము ఈ మధ్య ట్రావెలింగ్లో బటర్ మిల్క్ బాగా ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, అందుకే దానికోసం తీసుకున్నాము ఇది. అండ్ చిన్నపిల్లలకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఆ సైజ్ బాటిల్. ఇక అసలైన షాపింగ్కి అయితే అడుగు పెట్టేశాము. ఇవన్నీ చూసి చంద్రముఖినయ్యాను నేను. ఆ కింద కనిపిస్తున్నాయి కదా, అవి పీస్ వచ్చేసి 100 rupees. ఏవి తీసుకున్నా 100 rupees. ఆ పైవి అయితే వాటిని బట్టి కాస్ట్. నాకు ఈ చైన్ చాలా బాగా నచ్చింది, నెక్ పీస్ ఇది. కాకపోతే కొంచెం ప్రైస్ అనేది ఓవర్గా చెప్పారు. మరి 450 or 500 చెప్పారు దీనికి. నాకు అంత వర్త్ అనిపించలేదు, సో తీసుకోలేదు. ఇక్కడ చిన్న చిన్న కీ చైన్స్ కూడా అమ్ముతున్నారు. ఏది తీసుకున్నా 50 rupees అట. అండ్ కీ చైన్ హ్యాంగర్ కూడా ఉంది, అది కూడా 100 rupees 120 rupees ఉంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏది తీసుకున్నా 50 rupees. నాకు ఐ లవ్ హైదరాబాద్ అనేది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చాలా నచ్చింది, క్యూట్గా అనిపించింది చూస్తే. ఆ కాలంలోనే ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఎలా కట్టారో అసలు. సరే కట్టారు, కానీ అది ఇన్ని ఇయర్స్ చెక్కు చెదరకుండా అలానే ఉంది అంటే ఎంత గ్రేట్ కదా. ఎంతసేపు చూసినా అలా చూస్తూనే ఉండబుద్దవుతుంది చార్మినార్ని. మా హస్బెండ్ ఇక్కడ ల్యాప్టాప్ బ్యాగ్ కోసం చూస్తున్నాడు. కాస్ట్ అడిగితే 600-700 అన్నాడు. మాకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే క్వాలిటీ బాగాలేదు. మనీ వైజ్ కాదు, కానీ క్వాలిటీ బాగుంటే తీసుకునే వాళ్ళం, కానీ క్వాలిటీ బాగాలేదు, సో తీసుకోలేదు. తర్వాత ఇక్కడ అత్తర్స్ కూడా అమ్ముతున్నారు. ఫుల్ వెరైటీస్ ఆఫ్ అత్తర్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఆయన పోస్తున్నారు కదా ఆ చిన్న బాటిల్, అది 100 rupees అట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చార్మినార్ బొమ్మ ఉడెన్తో చేశారు. కాస్ట్ వచ్చేసి 500 rupees. నేనేమో ఇక్కడ స్కార్ఫ్ కోసం చూస్తున్నాను. ఇక్కడ ఏది తీసుకున్నా 100 rupees. కానీ నాకు ఎందుకో కలెక్షన్ నచ్చలేదు. నేను కాటన్ వాటి కోసం చూస్తున్నాను, బట్ ఇక్కడ అన్ని సిల్క్ వే ఉన్నాయి. ఇక్కడ ఇవేంటి వెరైటీగా గ్లాస్ బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు ఏంటా అని చూశాను. ఇవి వాటర్ బబుల్స్.
మనకి నార్మల్గా బబుల్స్లా ఉంటాయి కదా, ఇక్కడ ఫ్లవర్ షేప్లో ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే మాకు ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇక్కడ 8 తీసుకున్న 32 మనకి 80 మధ్యలో ఉన్నాయి కాస్ట్. మంచి మంచి ఇయర్ రింగ్స్ తక్కువలో కావాలనుకున్న వాళ్ళకైతే చార్మినార్ బెస్ట్. తర్వాత మా పవన్ అడిగాడు, ఏదన్నా సెంట్ తీసుకుంటావా, అత్తర్ తీసుకుంటావా అని అడిగాడు. సో అక్కడికి వెళ్ళాము స్మెల్ చూడడానికి. మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కొంచెం పర్ఫ్యూమ్స్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. సో నాకు ఇక్కడ ఆయన చేతికి రాసి చూపిస్తున్నాడు. ఫస్ట్ ఇదైతే జాస్మిన్ ఫ్లేవర్ బాగుంది అసలు. నెక్స్ట్ వచ్చేసి ఏదో పైనాపిల్ అట, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది స్మెల్. అండ్ మనకి ఇక్కడ కీచైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే కస్టమైజ్ కూడా చేసిస్తాడు మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు రాసి. ఇక్కడ దాని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. నాకు ఈ చిన్ని కెమెరా చాలా నచ్చింది, మస్తు క్యూట్గా అనిపించింది అది చూస్తుంటే. మనం ఇలా క్లిక్ చేస్తుంటే లోపల ఇమేజెస్ అనేటివి మారుతూ ఉంటాయి. మా పవన్ని కొనివ్వమంటే నువ్వేమన్నా చిన్నపిల్లవా అన్నాడు. తర్వాత ఈ బ్యాగ్స్ 400 చెప్పాడు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది, చూస్తే లెదర్ లాగా కూడా అనిపించింది. ఒకవేళ మీకు బ్యాగ్ పెద్దగా ఉండాలి, తక్కువ కాస్ట్లో రావాలి అంటే మాత్రం మీరు ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఈ నైట్ ప్యాంట్స్, ఇదైతే పెద్ద కలెక్షన్ ఉంది నా దగ్గర. ఎంత వర్త్ అంటే ఒక్కటి వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. ఇవి నేను లాస్ట్ తీసుకొని 8 మంత్స్ అవుతుంది, ఇక్కడే చార్మినార్లో తీసుకున్నా. అసలు కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు అవి. అండ్ కంఫర్ట్ వైజ్కి వస్తే మాత్రం ఫుల్ కంఫర్టబుల్ ఇవి. నా దగ్గర ఇలాంటి నైట్ ప్యాంట్స్ ఆల్మోస్ట్ 7 to 8 ఉన్నాయి, అయినా సరే మళ్ళీ 4 తీసుకున్నాను నేను. ఇవైతే నేను నర్సంపేట్కని తీసుకున్నాను, అక్కడికి వెళ్ళినప్పుడల్లా వేసుకోవచ్చు కదా అని. ఇక్కడ నేను మళ్ళీ స్కార్ఫ్స్ దగ్గరికి వచ్చాను. నాకు కావాల్సినట్టుగా కాటన్వి దొరికాయి, కానీ ఇక్కడ నాకు మోడల్స్ నచ్చలేదు, కలెక్షన్ అంతా ఏం లేదు. నాకు తెలిసి చార్మినార్లో ఎక్కువ షాప్స్ ఉన్నాయంటే అవి ఇయర్ రింగ్స్ మాత్రమే. ఫుల్ షాప్స్ ఉంటాయి, అడుగడుగున ఒక షాప్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫీస్ వేర్ కలెక్షన్, మొత్తం చిన్న చిన్న కమ్మలు. నాకు ఇక్కడ జ్యువెలరీ సెట్స్ కనబడేసరికి అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నేను అడుగుతున్నా కదా, ఈ సెట్ వచ్చేసి 1000 రూపీస్ అట కాస్ట్. మా అత్తయ్య జస్ట్ 1 month బ్యాగ్ తీసుకుంది మీషోలో, ఇదే సెట్ 500 రూపీస్కి. అసలు మరీ ఘోరం, ఇది చాలా కాస్ట్ డిఫరెన్స్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం సైడ్ బ్యాంగిల్ సెక్షన్ అనమాట. ఎవి తీసుకున్నా 100 రూపీసే. చార్మినార్లో సైడ్ బ్యాంగిల్స్కి మంచి కలెక్షన్ ఉంటుంది చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాచెస్ అమ్ముతున్నారు. ఇక్కడ వాచ్ని బట్టి ప్రైస్ అన్నమాట. నాకు పెళ్ళికి ముందు వాచెస్ పిచ్చి బాగా ఉండేది. నేను బ్రాండ్ చూడకపోయేది, డిజైన్ మంచిగా ఉందా లేదా అదే చూసేది. మా హస్బెండ్ ఏమో నాకు రివర్స్, తను బ్రాండ్ చూస్తాడు. తను ఏదైనా తీసుకున్నాడంటే అది కొన్ని ఇయర్స్ వరకు వర్క్ అవుతూ ఉండాలి. నేనే ఏదో ఒకటి ట్రై చేయని తీసుకోమని చెప్పాను. నా బలవంతం మీద ఏదో ట్రై చేస్తున్నాడు పాపం. మెన్స్ కలెక్షన్లో బ్లాక్ కలర్వి బాగుంటాయి, సో నేను బ్లాక్ కలర్ తీసుకోమన్నాను. తనకేమో నచ్చట్లేదు పాపం. ఇక నచ్చని వాళ్ళకి ఎన్ని చూపించినా వేస్ట్ కదా, సో తీసుకోలేదు ఇంకా. నాకు వెళ్ళిన అన్ని షాపులలో ఈ షాప్లో కలెక్షన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇందులో నెక్ పీస్ సెట్లు అయితే చాలా బాగున్నాయి అసలు. కాస్ట్ అయితే చాలా దారుణంగా చెప్పాడు. ఈ నెక్ పీస్ వచ్చేసి 600 ఏమో చెప్పాడు. ఇలాంటి క్లచెస్ మాత్రం ఎక్కడ ఏ షాప్లో అయినా సేమ్ రేట్ ఉంటుంది, ఏది తీసుకున్నా 50 రూపీస్. ఇక్కడ ఈ ట్రాఫిక్ పోలీస్ వ్యాన్ ఉంది కదా, ఇక్కడ మనకి అడ్డుగా ఉన్న ఏ బండ్లైనా ఏ బైక్స్ అయినా సరే తీసి దాంట్లో పడేస్తున్నారు. ఆ వ్యాన్ వస్తుందంటే అందరూ బండ్లు జరుపుతున్నారు భయంతో. ఇక్కడ మనకి చార్మినార్కి ఎదురుగానే శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు, కానీ బయట నుంచి మొక్కుకున్నాము. అప్పటికే లేట్ అయింది, కొంచెం ఆకలి కూడా వేస్తుంది. సో చార్మినార్కి ఎదురుగా ఉన్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉండే, అక్కడికి వెళ్ళి ఇద్దరం ఐస్ క్రీమ్స్ తినేసాము. ఐస్ క్రీమ్ తినేసి మాకు దగ్గరలో చిన్న పని ఉండే డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ తక్కువ దొరుకుతాయి, ఎంత రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయో మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది చూడండి. అండ్ ఇక్కడ వుడెన్తో చేసిన కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళి వచ్చేసరికి చీకటి పడిపోయింది, ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా ఫుల్ జనం పెరిగిపోతున్నారు. ఇక్కడ ఈ కొరియన్ స్టైల్ చెప్పల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇక్కడ వన్ పేరు వచ్చేసి 200 రూపీస్. తర్వాత ఇంకొక బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ ఏ సెట్ అయినా సైడ్ బ్యాంగిల్స్ అన్ని ఏ సెట్ అయినా 80 రూపీసే అట, చాలా రీజనబుల్ అనిపించింది. నాకు ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అంతా నచ్చలేదు, కొంచెం ఓల్డ్ స్టాక్ అనిపించింది చూస్తుంటేనే. ఈ చిన్నపిల్లల నైట్ డ్రెస్సెస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. పేరు వచ్చేసి 200 రూపీసే అట. ఇక చార్మినార్ వచ్చి మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళకపోతే ఎలా? దీనికి చాలా హైప్ ఉంది కదా, ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. ఇక మిలాన్ జ్యూస్ సెంటర్లో ఫేమస్ ఏంటి, మల్బరీ మలాయ్, దానికోసమే వచ్చాం మెయిన్గా మేము. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకి మ్యాంగోస్తో సీతాఫల్తో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మట్టి బౌల్లో ఉంది కదా, అది మట్కా స్పెషల్ అన్నమాట. దీంట్లో అన్ని ఫ్రూట్స్ వేసి ఇస్తారు, ఇది కూడా బాగుంటుంది అట టేస్ట్.
అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళలో మల్బరీ మలై తర్వాత ఈ మట్కా స్పెషలే ఎక్కువగా తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా ట్రై చేస్తాం ఖచ్చితంగా. మేమైతే ఫస్ట్ మల్బరీ మలై తీసుకున్నాము. ఇక్కడ మల్బరీ మలై కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏది కావాలంటే దానికి బిల్ కట్టేస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. లోపలికి వెళ్ళి అది చూపిస్తే అది ఇస్తారు. అసలు ఇలా పెడుతుంటే అలా ఖాళీ అయిపోతున్నాయి మల్బరీ మలాయిది. అసలు మెయిన్గా దానికి అంత హైప్ ఇచ్చారు కదా, వర్తా కాదా అనేసి ట్రై చేద్దామని వెళ్ళాము. అసలు ఇలా మూత ఓపెన్ చేయగానే లుక్ అయితే అదిరిపోయింది. ఫుల్ ఆఫ్ మల్బరీస్ అండ్ మలాయ్ కూడా పైన చాలా వేశారు. ట్రస్ట్ మీ గైస్, నెక్స్ట్ టైం మీరు చార్మినార్ వెళ్తే మిలాన్ జ్యూస్ సెంటర్లో మల్బరీ మలాయ్ ఖచ్చితంగా తినండి. 100/100 అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అదిరిపోయింది. అంత హైప్ ఎందుకు ఇచ్చారా అనుకున్నా, బట్ వర్త్ ఇట్, చాలా బాగుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. అండ్ మా హస్బెండ్కి నాకు సీతాఫల్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ సీతాఫల్తో స్పెషల్ ఉంది, సీతాఫల్ పంచ్ అని, అది తీసుకొచ్చాడు. దీని టేస్ట్ అయితే ఓకేనే, అంత పెద్ద ఏం లేదు. మేబీ మల్బరీ మలై తిన్నాక మాకు ఇది అంతగా నచ్చలేదేమో, అంత బాగుండే టేస్ట్. నైట్ టైం కదా, చార్మినార్ అంతా లైటింగ్స్ పెడతారేమో అనుకున్నాము. మా బ్యాడ్ లక్, ఆ రోజే పెట్టలేదు. ఇక వెళ్తుంటే మాకు క్యూట్ బెడ్లైట్స్ కనిపించాయి, కలర్ఫుల్గా బాగుండే చూడడానికి. ఇవైతే ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ ఈ అంకుల్ వచ్చేసి ఆర్ట్స్కి ఇస్తున్నారు మన ఫేసెస్ని, ఒక్కటి 100 రూపీస్ అట. ఇక అయిపోయింది గైజ్, ఓపిక లేదు. ఇక మధ్యాహ్నం నుంచి తిరుగుతున్నాం కదా, ఫేసెస్ చూడండి ఎంత డల్గా అయిపోయాయో. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసాను, ఇది వచ్చేసి 350 రూపీస్ అట. బాగుంది చూడడానికి, బట్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంటే అమీర్పేటే, అక్కడ చాలా బాగుంటాయి కలెక్షన్. సో ఇక అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మళ్ళీ సేమ్ CBSకి ఆటో ఎక్కేసాము. అక్కడి నుంచి లింగంపల్లికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే ఎక్కువసేపు వెయిట్ చేయకముందే బస్ వచ్చేసింది, కూర్చున్నాము. మంచిగా ఇద్దరం పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేసాము వెళ్ళేటప్పుడు. చూడండి 10:20 అయింది, అప్పటికే టైం నైట్. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 11:30 అయిపోయింది. మా ఇద్దరి కళ్ళు చూడండి ఎంత ఎర్రగా అయిపోయాయో, ఫుల్ అలసిపోయాము ఆ రోజు. దట్స్ ఇట్ గైస్. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ అందరికీ.